హలో అండి, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 35. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుందిలా. అదే ఇక నిన్న మొన్న ఆ వీడియోస్ పెట్టాం కదా, సంతులలో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 వరకు పెట్టాము. ఇక ప్రతి వీడియో కింద చాలా మంది కామెంట్స్ ఏంటంటే పిసినారి పిల్లం పీపీ వీడియో అనేది ఆ సిరీస్ అనేది కంటిన్యూ చేయండి పెంటాక అని చాలా మంది కామెంట్ చేశారు. ఇంకా మీరు చేస్తుంటే మాకు అనిపిస్తుంది, అరే అది మర్చిపోయి ఇది చేస్తున్నామా, ఇది మర్చిపోయి అది చేస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేస్తారు కాబట్టి చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తుండ్రు. అందుకే మీకోసము పిసినారి పిల్లమే తీసుకొచ్చాము. ఇక మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే అంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇక చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మనం స్టార్టింగ్ మన ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒకే కన్సిస్టెన్సీగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలా మంది మన ఐడియాస్ ఉంటే ఇవ్వండి అంటే కూడా నేను చెప్పిన వాటికి రెస్పాన్స్ అయ్యి బాగా కామెంట్లు చేస్తారండి. అయితే చాలా మంది దేనికి సపోర్ట్ చేస్తారంటే పెంటక్క అప్పులు ఇస్తుంది కదా, అప్పులు ఇస్తే అప్పులతో దగ్గర పైసలు వసూలు చేస్తానికి ఎట్లా పంచాయతీ చేస్తుంది ఏం కథ అనేది తీసుకురామంటారు సిరీస్. సరే సరే వీలైనంత వరకు ట్రై చేస్తామండి, తీసుకురానికి ట్రై చేస్తాము. ఇక ఈ వీడియోని సపోర్ట్ చేస్తారనుకుంటాము. మరి పిసినారి పిల్లమే కంటిన్యూ చేయాలా లేకపోతే సంతులలో కంటిన్యూ చేయాలా, అది ఏదో ఒకటి మీరే డిసైడ్ అయ్యి చెప్పండి. ఇంకా చాలా మంది ఏమో పిసినారి పిల్ల ముద్దు ఇదే కంటిన్యూ చేయండి, సంతులలో చాలా ఫన్నీగా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా వస్తుంది, ఎవరు చేయలేదు కదా ఇలాంటి వీడియోస్ అని చాలా మంది కామెంట్ చేస్తారు. ఇంకా మాకే బుర్ర ఖరాబ్ అవుతుంది, ఇది చేయాలా అది చేయాలా లేకపోతే ఆల్టర్నేటివ్ ఇదొక రోజు అదొక రోజు చేయాలా, ఏది అర్థం అయితే లేదు. అందుకే మీ అభిప్రాయం ఏముంది, మీ ఒపీనియన్ ఏముందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను పక్క మీరు అనుకున్న విధంగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మన ఊరు ముచ్చట్ల లెక్క ఇట్లా మాట్లాడుకుంటాం అమ్మ లెక్కలు, అదే వీడియోస్ కొంచెం ఫన్నీగా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండే వీడియోస్ మన ఛానల్ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో మనం పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. కాబట్టి ప్లీజ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వాళ్ళకు షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా చాలా మంది మనోళ్ళు కామెంట్ చేస్తారు ఏంటంటే పెంటక్క మీ వీడియోస్ అంటే మీ ఐడియా అనేది బాగుంది, ఇట్లాంటి బొమ్మలతోని మాట్లాడిపించి మీ మాటలు పెట్టి ఇక యాక్షన్ చేస్తారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి కదా, అవి కూడా చూడబుద్ధి అయితలేదు. మీ వీడియో ఎప్పుడు పెడతారా ఎప్పుడు చూడాలా అని అది ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. చాలా మంది వరకు అయితే తినుకుంటా మన వీడియోస్ చూస్తారంట. చాలా మంది ఈ మధ్య ట్రెండ్ అయింది కదా, మా తమ్ముడు మా చెల్లి వాళ్ళందరూ అట్లనే చేస్తారు తెలుసా, తినుకుంటా పక్క ఏదో ఒక వీడియో యూట్యూబ్ లో పక్క ఏదో ఒక వీడియో చూసుకుంటూనే తింటారు వాళ్ళు. ఇంకా ఫోన్ లేకుండా ఛార్జింగ్ లేకుండా తినడం అన్న మానేస్తారు కానీ ఇక అట్లయితే చేయరు. అందుకే వీడియో చూసుకుంటేనే చాలా మంది అంటే తింటున్నారంట. సరే సరే అట్లా అన్నందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా స్వీట్ భాష టీం అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు అందరికి పేరు పెద్ద చాలా కృతజ్ఞతలు, చాలా అంటే చాలా కృతజ్ఞతలు. తొందరగా ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత మంచి ఫాలోయింగ్, ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుందని కళలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యో షెబీనా బాబీ, ఎక్కడ పోయేస్తున్నావు బాబీ? జోరుగా పోయమ్మో షాపింగ్ పోయేస్తున్నావా ఏంటి? బ్యాగులు పట్టుకొని పోతున్నావు? అవును సరిత, నేను షాపింగ్ పోయి వస్తున్నా. చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సరిత. సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఇంకా మాంగళ్య షాపింగ్ మాల్లో చాలా పెద్ద ఆఫర్స్ పెట్టిరు. ఆషాఢం వస్తుందంట కదా, చాలా మంచి ఆఫర్లు పెట్టిరు. ఇంకా నీది అన్న ఒకటే పంతలిగింది, పోయి తెచ్చుకో బట్టలు, పోయి తెచ్చుకో బాగుంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ పోయి తెచ్చుకుంటే బాగుంటాయి, తర్వాత అంత లాస్ట్ ఏరేసి ఏరేసి ఉంటే అప్పుడు మంచిగా ఉండే అని చెప్తే నేను పోయి షాపింగ్ చేసిన. చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి సరిత, నువ్వు పోయి తెచ్చుకో, నువ్వు అన్న పోయి తెచ్చుకోండి. ఓయమ్మా అంతేనా బాబీ? అదే అనుకుంటాను, ఇంటికి అగ్గో సగ్గో చీరలు ఏమైనా దొరికితే ఏమో పోయి తెచ్చుకుందాం అనుకుంటున్నా గానీ ఏడ ఆఫర్లు లేవు పాడలేవు అని అందరు అనుకుంటారు కదా. ఓయమ్మ నువ్వు బాగానే తెచ్చుకున్నావు. ఇక నీకేందమ్మా, అన్న బాగానే పైసలు ఇస్తాడు కొనుక్కోమని, మాకెవరిస్తారు? మేము కష్టం చేసుకొని మా పైసలతో మేమే కొనుక్కోవాలి. అవును కానీ ఎంతకొక చీర పడ్డది బాబీ? ఒకటి సన్న చీర 200కి పడ్డది సరిత. చాలా మెత్తగా ఉంది, మంచిగా ఉంది క్లాత్. మనము మన ఊర్లకి ఒక అంకుల్ వస్తారు చూడు బండి మీద, ఆయన దగ్గర ఎట్లా తీసుకుంటాం మనము, అంతకు మంచిగా ఉంది క్లాత్. ఇంకా మా చెల్లికి ఒకటి తీసుకున్నాను, మా అక్కకు ఒకటి తీసుకున్నాను, మా బాబీకి ఒకటి తీసుకున్నాను, మా అమ్మకి ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇంతమంది తీసుకుంటే 1200 1300 అయినాయి అంతే. చాలా తక్కువకు ఉన్నాయి సరిత.
ఇంకా పిల్లల బట్టలు అయితే ఇంకా చాలా బాగున్నాయి, మస్తు ఆఫర్లు పెట్టిండు వాడు. ఓ అమ్మో అంతేనా బాబీ? అయితే మంచిగానే ఉంటది. ఇక ఒక 400 పెడితే 2 చీరలు వచ్చాయి. అదే మన ఊర్లో చీరలోడు అయితే 300 350కి తక్కువ ఇస్తలేడు బాబీ. నువ్వు మంచిగానే తెచ్చుకున్నావు. జరుండు నేను పోయి మీ అన్న దగ్గర పైసలు అడుకొని వస్తా గానీ జర నా ఇంట రారాదు బాబీ. ఇప్పుడు మన ఊర్లో ఎవరి ఇంట పెట్టుకొని పోయినా ఇక అవి నాకు ఇప్పియరాదు అని మంది మొక్కలు చూసి ఏముంటది. తోలుకొచ్చినందుకు ఇప్పియవా సరితన్నే ఎంబడి తగ్గుతారు బాబీ. అందుకే మన ఇద్దరం పోదాం రారాదు. అరే నేను ఎందుకు వస్తా వదిన, అంత దూరం రావాలంటే నాకు డ్యూటీ టైం ఉంటది కదా, అంత దూరం నేను రాలేకపోతున్నా. అన్నని తీసుకోపోలేకపోతే అన్నకు నచ్చినది సెలక్షన్ చేసుకొని తీసుకో, బాగుంటది కదా. సరే తీ బాబీ, ఎవరినో ఇంట పెట్టుకొని పోతుంది. అమ్మో నువ్వు రమ్మంటే మస్తు బిల్లా కొడుతున్నావుగా. సరే పోయి రాపో. ఆ సరే బాబీ, వెళ్తున్నా నేను. పోయి అమ్మో 200 చీర అంటే బాగానే ఉంది. కాదు ఇప్పుడు 350 కూడా తక్కువ ఇస్తుండా? 200 చీర దొరుకుడు అంటే మా గొప్ప. పోయి ఒక 4 చీరలు తెచ్చుకొని కుట్టించుకుంటే అయ్యే పోతది. మా చెల్లెకు ఫోన్ చేసినా లేకపోతే పెంటక్కని తీసుకొని పోదునా? పెంటక్క రమ్మంటే అంత దూరం ఏమంటదో గాని ఆమె గిట్ల చీరల సోకు బాగానే ఉంటది. మర్రా అక్క అగ్గు పడుతున్నాయి అంటే పోదామని అయితే ఒక మాట అంట. ఇక ఇష్టం ఉంటే కానీ లేకపోతే లేదు. ఎట్లా దసరా పండుగ వస్తుంది. గదే ఒక 400 300 పెట్టుకొని మంచి పట్టు చీర తెచ్చుకుంటా. బాగుండదా? ఎట్లా అట్లా దినం వెళ్ళిందే గొప్ప. ఓ నన్ను అడుగుతా మరి వస్తారేమో ఒకదాన్ని పోతందుకు. ఇక సెలక్షన్ రాదు పాడయి. ఎవరన్నా తోడుంటేనేమో అదో ఇదో కొనుక్కోవచ్చు. ఇక మంచిగా ఉంటది. ఆఫర్ చీరలు అంట మరి ఎంత కమ్మగా ఉన్నాయో ఏం కదనో గాని ఇక ఆషాఢం ఆఫర్ పెట్టినట్టున్నాడు. దబా పోయి తెచ్చుకుంటా. చెల్లెకన్నా ఫోన్ చేస్తా ఒకసారి. మా చెల్లెని అడిగినాక తర్వాత పెంటక్కని అడుగుదాము. హలో స్వాతి, ఏం చేస్తుర్రే? ఏం చేస్తలే అక్క, ఇప్పుడే పని తీరింది. ఇట్లా కూర్చున్నా గానీ ఓ ఏమో శాంతులకు బాగానే గుర్తొచ్చినాం అక్క నీకు. ఏం చేస్తుర్రు? పిల్లలు ఇట్లా మంచిగా బావ ఇట్లా మంచిగా ఉండా? మంచిగానే ఊరు గానీ ఫోన్ చేద్దామంటే ఫోన్ లో బ్యాలెన్స్ లేవే. ఇక నిన్ననే బావ బ్యాలెన్స్ వేయించింది. ఇక ఫోన్ చేస్తున్నా గానీ ఇంటికాన్నే ఉంటున్నావా? ఎక్కడైనా పని పోతున్నావా అని. ఎక్కడ పోతలేను అక్క, ఖాళీగా ఇంటికాన్నే ఉంటున్నా. ఎక్కడ పనులు లేవు. ఏం టైం పాస్ అవుతలేదు అక్క. ఎందుకు అట్లా అడుగుతున్నావు? నువ్వు ఎక్కడన్నా పోతున్నావా? ఇంటికాన్నే ఉంటున్నావా? మరి నేను గిట్ల ఎక్కడ పోతలేను, ఇంటికాన్నే ఉంటున్నా. ఇక మొన్న మా ఇంటి పక్క ఆమె దగ్గరికి ముదురు తీయబోయినా. ఈ యొక్క కూలి పైసలు వస్తే అక్కడ ఇక్కడ ₹1 చేత మిగలేపో. ఈ పని పాడుగాను పైసలు చల్లకుండా ₹1 చేతి ఉంటలేవు. ఏదైనా వద్దామన్నా చేతిలో ₹1 ఉంటలేదు పో. ఇక సరే గాని కాదే మాంగళ్య షాపింగ్ మాల్ అనో సిఎంఆర్ షాపింగ్ మాల్ అంట ఆషాఢం చీరలు ఆఫర్లు పెట్టిందంట. చాలా తక్కువ ఉన్నాయంటనే. పోదామా? మా ఇంటి పక్కన ఆమె ఒక తుర్కామె తెచ్చుకుంది. 200కు ఒక చీరనంట. ఇంకో తక్కువ ఇట్లున్నాయి బాబీ అని చెప్తుంది. మరి పోయి తెచ్చుకుందామా అనే వస్తావా? కానీ తక్కువ చీరలు ఏడు దొరుకుతాయి చెల్లె. ఊరికన్నా పెడితే మంచిగా ఉంటాయి. పోదాంపా. ఎవరికి చెప్పకు, మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పకు, ఎవరికి చెప్పకు. మన ఇద్దరం పోయి తెచ్చుకుందాంపా. ఏమో అక్క ఆఫర్ చీరలు అంటే నాకు అస్సలే నమ్మబుద్ధి కాదు. పోయినసారి మీ మడిది ఆఫర్ చీరలు అంట అని ఏదో షాపింగ్ మాల్ పట్టుకొస్తే ఏం చీరలు పాడని ఉత్త పేపర్ కాటన్ చీరలు. చూస్తానికేమో కలర్ గిలర్ మంచిగా ఉంది. ముట్టుకొని చూస్తే కవర్ తీసి ఇప్పి చూస్తేనేమో మొత్తం పేపర్ కాటన్. అల్కగా షిటాక్ చీరలు ఉంటాయి చూడు, ఊట గాలి వస్తే లేచిపోతాటున్నాయి ఆ చీరలు పాడుగాను. అగో తక్కువ పైసలు పెట్టి తక్కువ మాలే పెడతాడు అక్కాడు. మనమేమో ఆఫర్ చీరలు అంటాను ఎగబడి పోతున్నాము. ఆ పైస తగ్గట్టు మాలు ఉంటది అక్క. ఏమొద్దు మీ ఊర్లోకి మస్తు బట్టలు అమ్ముతందుకు వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకోరాదు. అంత దూరం పట్టణం పోయి కొనుక్కొచ్చుకున్నాడు ఎందుకమ్మా? మన పానం అంతా లుక్సాన్ అవుతుంది. కిరాయి పైసలు తగ్గకున్నా సరే గాని అక్కడ ఇక్కడ తిరిగి మన ఆగమైతాం అక్క. ఆఫర్ చీరలు తీసుకుంటే అన్నిటి దగ్గర అట్లుంటాయి. ఇవాడ మంచిగా ఉన్నాయంట. మా ఇంటి పక్కన పొరి తీసుకుంది. మంచిగా ఉన్నాయి అక్క, పొర్రి అని ఒకటే కలుగుతుంది. ఇక ఎటుబడి దసరా గిట్ల బట్టలు తీసుకునేది ఉంటది కదా, పోయి తెచ్చుకుందాం రారా. అదే ఏడు కాడికే బరువు అవుతుంది నీకు. మా ఊర్లోకి బట్టలు చాలా మంది వస్తారు గాని ఏమో మస్తు పీరని చెప్తుర్రేమ్మా. మొన్న మన మడతలకు ఒక చీర తీసుకుందామని ఆపిన. పోయి ఎంత రేటు చెప్పిండు, 700 800. ఇక అవే చీరలు 200కు వస్తున్నాయంట. ఇంకా తక్కువ గిట్లు ఉన్నాయంట. ఇంకా చీరలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే గిట్లనే పెట్టుబడులకు వాళ్ళకి వీళ్ళకు పెట్టుడు మంచిగా అవసరానికి వస్తాయి. ఆ 200 ఎక్కువ పెట్టి ఎందుకు అమ్మ బయట కొనుడు?
గవ్వే చీరలు పట్టుకొచ్చుకుందాంపా. ఏమొద్దమ్మా నువ్వు పోయిరా పో, నేనేం రాను. నాకు పాన శాతం అయితే లేదు అక్క. పట్నంలో తిరగాలంటే అమ్మో తక్కువ పని అనుకుంటున్నావా? ఇంకా ఈ ఎండలకు తిరగాలంటే ఇక పానం ఎక్కువ అయితే తల్లి నేను రానమ్మా. ఒకదానిలో లేకపోతే మీ ఊర్లో దోస్తులు ఉంటారు కదా, నీ దోస్తులు వాళ్ళని నేను తీసుకుపోస్తారు కానీ ఎమ్మటి బాగానే. సరే తీ పోతాం తీ. ఏదో బుద్ధి తక్కువ అడిగిన. అమ్మో నువ్వు దానికి గట్ల ఫీల్ అవుతావేమే. ఏదో మా చెల్లె కదా అది తక్కువకు దొరుకుతున్నాయంట బట్టలు, దానికి ఇట్లా దేనికన్నా అవసరం వస్తుంది కదా అని ఫోన్ చేసి చెప్తే గట్ల ఫీల్ అయ్యి నీ దోస్తులు లేరు వాళ్ళని తీసుకో ఇదని తీసుకో అని అంటున్నావు. ఇష్టం ఉంటే వస్తా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నిన్ను అడుగుతున్నాను బట్టలు ఆడిపించుకుంటున్నావుగా అమ్మా, ఇష్టం ఉంటుందా లేకపోతే లేదు ఏంది? ఓ అమ్మో ఇప్పుడు ఏమన్నాక్క, నా దగ్గర పైసలు లేవు నువ్వే పోయి రాపో తల్లి, నాకు సాధన అయితే లేదు అని అన్నా. గాదానికి పెద్ద నిష్ఠూర మాటలు మాట్లాడతావేందక్క? ఏమనంటే కష్టం, నిన్ను వస్తాన్న కష్టమే రానన్న కష్టమే. చెప్పకుండానేమో చెప్పలేదు అని అంటావు అని నేను అన్నానా? ఇష్టం ఉన్న దగ్గరికి నువ్వే పోతావు, ఏమైనా అగ్గ సగ్గ మాలు చూసుకుంటావు. ఏడగ్గకు దొరుకుతాయా ఏడ తెచ్చుకుందామని ఇవే ఉంటాయి నీకు. పోపో పోయి తెచ్చుకోపో. ఎవరో మీ దోస్తులను తీసుకుపోతారు కదా, పోపో అక్క మన దగ్గర పైసలు లేవు. పైసలు లేని నేను వచ్చి నీ ముఖం చూడాలన్నా దిక్కులు చూడాలన్నా? అయ్యో మా చెల్లి దగ్గర పైసలు లేవా అంట అని నీ ముఖానికి ఎన్నడన్నా? ఇక వాటే మరి నా దగ్గర పైసలు ఉన్నాయి తీసుకోరాదు అని ఎన్నడన్నా? ఒక రూపాయి ఇచ్చిన ముఖం అనేది ఏమొద్దు అక్క, నా దగ్గర పైసలు లేదు నేను రానమ్మా. మంది ముఖాలు చూసి ఉంటది, వచ్చినాక ఎవరు ఒక రూపాయి పెట్టేటోళ్ళు ఉంటారు కానీ. సరే పో, నీ దగ్గర మస్తు పైసలు ఉంటాయి ఎన్నంటే అన్ని కొంటావమ్మా. నీ దోస్తులను తీసుకొని పోయి కొనుక్కొచ్చుకొని రాపో. సరే నే తీసుకుపోతా. వయమలెస్స బిల్డప్ ఇవ్వబడుతుంది నువ్వు కాకున్నావమ్మా. ఏదో పోని పోని అని మా చెల్లి అని చెప్తే ఎగ్గిట మాట్లాడతావు. సరే సరే తీ ఫోన్ పెట్టే, ఇక మళ్ళీ చేస్తే నీ చెప్పు తీసుకొని కొట్టు. ఆగో చూడు ఎట్లా నిష్ఠూర మాటలు మాట్లాడుతుంది. ఏమక్కుతో పెద్ద దిమాగ్ ఖరాబు. ఆగో ఫోన్ పెట్టేసినట్టే ఉంది. ఇదేమో రానంటే రానంటుంది. ఏదో పాపం పోరి కాకపోతే ఒక చీరలు తెచ్చుకుంటదేమో, దేనికన్నా అవసరం పడుతుంది కదా అని నేను అనుకుంటే ఈ పోరి లెస్స బిల్డప్ తీసుకుంటా రానంటే రానంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? పెంటాక నన్ను పోయి అడుగుతా. మరి పెంటాక గిట్ల గిట్ల సంగతి అంటే పోదామని అడుగుతా, ఏమంటదో చూద్దామి. అయినా మా ఊరోళ్ళకి చెప్తే ఒకరిని చూసి ఒకరు తయారయ్యి మనం పోదామంటే మనం పోదామని గుంపులు గుంపులు కట్టుకొని పోతారు. ఇక అందరికి టామ్ టామ్ అవుతుంది. మంచిగా తక్కువ చీరలు తెచ్చుకుంటారు అందరు. అందుకే ఎవరికి చెప్పకుండా సప్పదాట పోదామనుకుంటే నాకేమో సెలక్షన్ తెలియదు పాడయి. ఏదో మామూలు మామూలు తెచ్చుకుందామంటే ఎక్కిరిచ్చి పాడైతారు. అమ్మో మా ఊరోళ్ళు ముందే మంచోళ్ళు కాదు. ఓయ్ అమ్మో పెంటక్కయ్య అదిలుందిరో. ఓ బక్కక్క నువ్వు పెంటక్కయ్య కన్నా పోతురు, దబా దబా ఉరుకుతురు. ఏం పని ఉందిరా గంత దబ దబ పోతురు? ఏమైంది చెల్లెయ్య అదిలుంది మా పెంటక్క అంటే నువ్వు ఏమని తలుసుకున్నావే నా గురించి? జర పని ఉండక్క, పట్నం పోదాము వస్తావా రావా అని అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు వెంటనే దబా దబా ఉరుక్కుంటా పోతున్నావు. ఏమైందో ఏమో అనుకుంటున్నా గాని పట్నం పోయేది ఉందక్క, బట్టలు తెచ్చుకోవాలి జర రారాదు. నాకేమెరుకనే పట్నంలో బట్టల గురించి. నాకు ఈక తెలియదు మూతి తెలియదు, నేను సెలక్షన్ చేస్తాను. నువ్వు మంచి మంచి చీరలే కొంటావు కదా, తెచ్చుకోపోరాదు నచ్చినవి. అయినా చీరలోడు రోజు మన ఊర్లోకి వస్తూనే ఉండు బండ్ల మీద. ఇద్దరు ముగ్గురు వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకోకనంట. అంత దూరం పట్నంలో పోయి కొనుక్కొచ్చుకున్నాడు ఎందుకే? గవ్వే పైసలు కిరాయి పైసలు అయితే కదా. ఏడక్క ఫ్రీ పాస్ వచ్చినప్పుడు సంది అందరు బట్టలకు బుక్కులకు దేనికైనా పట్నమే పోతుర్రు. ఇప్పుడు మనం గిట్ల పోవాలి కదా, తక్కువ తక్కువకు చీరలు దొరుకుతున్నాయంట. సబీనా బాబీ తెచ్చుకుంది. ఏడో తెచ్చుకున్న వద్దునే అంటే పలానా పలానా షాప్ లో తెచ్చుకున్న ఆషాఢం ఆఫర్లు ఉన్నాయని చెప్తుంది అక్క. అందుకే పోదామా రారాదు? ఏమన్నా తెచ్చుకోరమ్మా, పైసలు ఉన్నోళ్ళు పోతారు తెచ్చుకుంటారు. మా సొంటోళ్ళని ఎవరు విలువరు, అయినా మేం పోము. సరే అమ్మ ఇద్దరు మాట్లాడుకోర్రి. పొయ్యి మీద బియ్యం పెట్టొచ్చినా మరి మాడిపోయిందో ఉందో నేను పోతున్న తల్లి మాట్లాడుకోర్రి. అయ్యో ఒకటే పరిగెట్ల పోతావేంది బక్కమ్మ? సరిత ఏదో ముచ్చట చెబుదామని ఆపింది కదా, రుయ్యా రుయ్యా ఉరుకుతున్నవేమే ఏం తప్పిపోతుందని. నీ మొగడు లేడా ఇంటికాడ, ఆయన చూసుకుంటాడు తీ బువ్వ సంగతి. ఓ అమ్మ నువ్వేమన్నట్టు మాట్లాడుతున్నవేందే నా దగ్గర? మాట్లాడుకొని అక్క నాకు జర పని ఉంది, ఈ తర్వాత మాట్లాడుతా తీ. నేను పొయ్యిరా పొయ్యి మరి ఏడుకు పోతామంటుందిగా. ఇప్పుడు చెప్పు చెల్లె, బట్టలు కాదు ఇప్పటికిప్పుడు బట్టల కంటే మరి ఏమైనా దావుతుందా ఏంది కథ? నీ బిడ్డ పెద్ద మనిషి అయిందా ఏందేమ్మా? ఇప్పటికిప్పుడు బట్టలకు పోదాము వస్తావా అని అడుగుతున్నావు. నీ తమ్మిన పెళ్ళి అంటే మొన్ననే ఆయే. పట్టు బట్టలు అన్ని మొన్ననే తెచ్చుకుంటారు.
మరి ఎందుకురా? ఎవరు పెద్ద మనిషి కాలే, ఏం దావట్లేదు గాని ఇక అదే అక్క ఆషాఢం ఆఫర్లు పెట్టిందంట, కొత్త కొత్త చీరలు తక్కువకి ఇస్తుండంట అక్క. పోదాం పారాదు, ఆఫర్ చీరలు అంట మంచిగా ఉన్నాయి. ఆగో సబీనా బాబీ తెచ్చుకుంటే చూపి వద్దు అంటే చూపించింది, ఎంత మెత్తగా ఉందో క్లాత్. ఆ గసంటి చీరలు 200కు ఇంకా తక్కువకే వస్తున్నాయంట. మనకు కొబ్బుద్ది అవుతుందా అక్క? గిట్లనే ఎవరికో ఒకరికి పెట్టిపోతల కన్నా ఆ రాఖీల పండుగకు ఈ రాఖీలు కట్టిన కన్నా ఎవరికో పెట్టాలి కదా. పోయి తెచ్చుకుందాం పారాదక్క, మంచి తక్కువ దొరుకుతున్నాయంట. మన ఊళ్ళల్లో ఆ బట్టలు 4-5 వస్తారు గాని ఎవడన్నా ఉద్ధరిస్తాడా? అందుకే తక్కువ పడుతున్నాయి అక్క అంట. పోదాంపా, తెచ్చుకుందాంపా. ఏం ఆఫర్ చీరలు పాడేని, ఆ చీరలు పాడుగాను. ఓయ్ అమ్మ, నేను ఒకనాడు పోయిన తల్లికి ఇట్లనే ఆషాఢం ఆఫర్, ఆ దీపావళి ఆఫర్ అని పెట్టిర్రు. అప్పుడు ఏమో మంచిగా ఉండొచ్చేమో, ఆఫర్ చీరలు తక్కువకి వస్తాయి కదా, టీవీలలో అడ్వర్టైజ్ ఇస్తారు కదా అని నేను పోయినా. పోదు ఏం చీరలు అవి, అందరు కట్టుకొని ఇచ్చేసారు చూడు. అసంటి మాసిపోయిన చీరలు వేసిర్రు. జర కొంగులేని చీరలు, సింగులు రాని చీరలు ఉంటాయి కదా, అసంటివి అన్ని ఒక దగ్గర వేసి ఇష్టం ఉన్నాయి ఏరుకోరి అని అన్నారు. ఏందన్నా చేసు అంటే ఆఫర్ చీరలమ్మ, ఆఫర్ మంచిగా ఉంటది, పట్టు తీసుకోరా అంటుడు. ఇక నేనేం చేసినా, నాకు వద్దంటే వద్దు, మంచిగా పట్టు చీరలు చూపిస్తా, తీసుకుంటా లేకపోతే లేదు. ఏందన్నా చూస్తాను మూడు కనిపిస్తున్నామేమో కానీ ఎందుకన్నా ఊరికి పోతే ఏమో బంగారం వేసుకుంటాము, మంచి చీరలు డ్రెస్సులు వేసుకొని పోతాము. ఏందన్నా నువ్వు అట్లా చూస్తావా అనే షాపుని మస్తు బెదిరించిన చెల్లె. ఇక అంతే నాకైతే బయట బట్టలు అస్సలు నచ్చవమ్మా, అస్సలు అంటే అస్సలు నచ్చవి. చాలా కోపం వస్తుంది నాకు నిజంగా. ఉత్తుత్త బట్టలు పెట్టుకొని ఆడ ఆఫర్ చీరలు అదొక పేరు పెట్టుకుంటాడు. తక్కువ మాలు ఎందుకు తేవాలి, ఎందుకు పెట్టాలి షాపులల్లా? మన పక్కన జీవితాలు ఆగం చేసేందుకు. ఏమో అక్క, మరి మా చెల్లెకు ఫోన్ చేస్తే అది గిట్లనే అంటుంది. తక్కువ మాలు తెచ్చి పెట్టాడు అక్క, అందుకే అటు 200కి ఇస్తా అంటుండు. మనం ఇన్నేళ్ళు సందిగా ఉంటున్నాము నిజంగా అక్క. ఎవ్వడు 300కి ఇట్లా ఒక చీర ఇయ్యకపాయే. మస్తు కష్టం చేసి వచ్చి ఆ పైసలు అన్ని ఆ చేతిలో పోయాల్సి వస్తుండే. ఇప్పుడు చూడు పట్టణంలో మస్తు తగ్గకుంటే అంట, 170 రూపాయలు 180 రూపాయలు ఉంటాయంట. తెచ్చి ఇక్కడ 350-400 అమ్ముతారు అక్క. అమ్మో మస్తు లాభం ఉందమ్మా వాళ్ళ దగ్గర. మనం గిట్లా చూద్దాము, మంచిగా ఉంటది తెచ్చుకుందాము కొనుక్కొని, లేకపోతే అన్ని ఇచ్చి పెట్టొద్దాం పారాదక్క. టైం అయితేనే ఉంది ఏడంగానో. ఈ ఫోన్ వస్తావా అంటే రాను అని పోయి ఇంట్లో పడ్డది. అయినా మా చెల్లెకి ఫోన్ చేసి నేను మొదలు రాదేమ్మా పోదామా అంటే, నేను రానంటే రానమ్మా, లేదా మాల్ మంచిగా ఉండదు, ఏది మంచిగా ఉండదు ఇక అని చెప్పగానే నేను సప్పు తట్ట ఫోన్ పెట్టేసిన. ఈ దోస్తు ఉంది కదా పెంటక్కని తీసుకొని పోరాదు అని అన్నది. ఇక అందుకే నీ దగ్గరకు వద్దామని వస్తున్నా, నువ్వే వెళ్ళావక్క ఎదురుగా. అవునే నిజంగా మస్తు తక్కువ పడతాయంట. అదే ఇక అమ్మేటోళ్ళు షాపులు పెట్టుకునేటోళ్ళు అక్కడనే తీసుకొచ్చి ఇక్కడ మనకి ఎక్కువ రేటుకి అమ్ముతారు. కానీ మనం పోతే బాగానే ఉంటది. ఇక కిరాయిలు గిట్ల లేవు కదా, తిరిగి బస్సే కదా, పోతే బాగానే ఉంటది. కానీ ఇక మంచి లేకుంటే ఎట్లా ఏదామే చీరలు. ఇక ఆషాఢం ఆఫరు అని అంటాడు. ఇక 2 రోజులు 3 రోజులు మురిపమే. ఇక అది ఇక 4-5 రోజులు అయినాక ఏ మూల కూడా ఉంటాయి, బట్టలు అన్నీ అయిపోతాయి, స్టాక్ అంతా అయిపోతుంది. ఇక వచ్చిన అందరికి పాత బట్టలు చూపిస్తారు. అందుకే మొట్టమొదలు పోతే బాగానే ఉంటది. కానీ మరి ఏం చేయాలి చెల్లి, మళ్ళా బట్ట మంచిగా లేకుంటే ఏం చేద్దాము? చీరలు చిన్నగా ఉంటాయి, నువ్వంటే బక్కగా ఉన్నావు, 2 సింగులు వచ్చినా నీకు సెట్ అవుతుంది. నేనేమో మందం ఉంచి నాకు 4-5 సింగులు దాకా వస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లా చేద్దాము, ఏం కథ? ఆడ తీసి కొలుసుకుంటామే అన్న, మళ్ళీ ఇస్తాము, కొలుసుకున్నాక రాకుంటే అని అంటే అడిగిననే వినడు. ఏమొద్దమ్మా, మీద చీర చూసిరు కదా, తీసుకొని పక్క పెట్టుకుంటూనే ఉండాలనగానే ఆ కలర్లు చూసి ఆ బార్డర్లు చూసి అందరు తీసి పక్క పెట్టుకురు. ఇక తెల్లారు వచ్చినాక పిండితే ఏముంది, మొత్తం కలర్ పోతున్నాయి, అవి పోతున్నాయి. అందుకే చెల్లె నాకు కోపం వస్తుంది. ఆఫర్ చీరలు అంటే పైసలు ఎంత పెడితే అంతనే వస్తాయి, తప్పని అనుకోబడిస్తాడే. వాళ్ళకి ఇట్లా వెళ్ళాలి కదా, ఇంత కలర్ వేసి పెడితే చూస్తాను మంచిగా అనిపిస్తాయి, తర్వాత పిండంగానే పోతాయి కదా, ఏమైతుంది అని వాళ్ళు అనుకుంటారు. మనకేమో లాసే కదా చెల్లె. 200 పెట్టినా సరే, 300 పెట్టినా సరే, ఒక చీర ఒక 10-20 సార్లు కడితేనే మనకు మనశ్శాంతి ఉంటది. ఒకటేసారికి పీటి పిచ్చి అయిందనుకో ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా. ఏం కాదక్క, పొదాలు పోయి అయితే చూద్దాము. మనకు బట్ట ఇట్లా నచ్చితే ఇక చీర ఇప్పి చూపించమన్నాము, అట్లా ఇప్పి ఇట్లా చూపిస్తారంట అక్క. మనకు తెలియక మనం అడగమాలం. కానీ ఒకవేళ అడిగినాం అనుకో, తీసుకుంటట్టయితే మొత్తం ఇప్పి చూపిస్తారు. ఏ గట్లా మనకు తెలుస్తుంది కదా, ఆ సింగులు ఎన్ని వస్తాయి ఏం కథ నీకు తెలుస్తుంది కదా. ఇక సరే పా చూసే తీసుకుందాం పారాదు, ఏమైతుంది? ఏందమ్మా నువ్వు నా మాట ఒకటే పని గయా కలిగినవు. ఏం మంచిగా ఉండే అంటే ఆఫర్ చీరలు తర్వాత వేరే దగ్గర తీసుకుందామంటే వింటున్నావా?
నీ మాటనే గెలవాలి పోవే తల్లి. అరే నేనేమంటున్నా అక్క, ఇక మంచిగా ఉన్నాయి మంచిగా లేని మనం పోతేనే కదా తెలిసేది. ఇక సబిన బాబేమో మంచిగా ఉన్నాయి వద్దే, మెత్తగా ఉన్నాయి చీరలు అని ఆమె చెప్తుంది. ఇక నా పానం అంతా వీటి మీద ఉంది. 200 చీర ఊరా ఇచ్చేది, మన ఊర్లలోకి వస్తే 350 400 తక్కువ ఏడాడు. ఇక మా అత్తకు బాగానే ఇచ్చిండు 300 200 పెట్టి. ఎసంటిది రాది చూద్దాము.